చెడ్డీ గ్యాంగ్ మాదిరి దోపిడీలు దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ సిటీలో తిరుగుతోందని పోలీసులు తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేస్తున్నట్టు చెప్పారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ గ్యాంగ్లోని కొందరు ఇప్పటికే హయత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో చోరీ చేశారని వెల్లడించారు. ప్రహారీ గోడపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి లోపలికి చొరబడ్డారని చెప్పారు. 5 ఇండ్లలో చోరీకి యత్నించారని, ఇంట్లోని నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని వివరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్కు చెందిన థార్ అనే భయానక దొంగల మూట అని తేల్చారు. సిటీ శివార్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, గట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల ప్రజలు రాత్రిలు ఒంటరిగా తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఈ గ్యాంగ్లోని సభ్యులు శివారులోని హోటల్స్ లో ఉండే అవకాశం ఉందని, పగలు రెక్కి నిర్వహించి రాత్రిలు చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ లో 5గురు అంతకంటే ఎక్కువ మంది ఉంటారంటున్నారు. అర్ధరాత్రి ఎవరైనా తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని, వచ్చిన వ్యక్తులు ఎవరో నిర్ధారించుకున్నాకే ఓపెన్ చేయాలని అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైల్ 100కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. థార్ గ్యాంగ్ కదలికలను గుర్తించాక శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచామని ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాచకొండలోని అన్ని స్టేషన్ల పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు. అంటే జస్ట్ ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది. ఇల్లు చూసుకొని వెళ్ళిపోయాక నైట్ 10 o'clockకి 10:30కి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఒక లేడీ షర్ట్ తోటి వచ్చి అంకుల్ అని డోర్ కొట్టింది. కెమెరాస్ అని చెక్ చేస్తే కనబడలేదు. అది షోల్డర్ ఎక్కువ సైడ్ పెట్టి వాళ్ళ ఇంటి సైడ్ మాట్లాడుతుంది. ఆంటీ డోర్ తీసి ఏం కావాలి మీకు, ఈ నైట్ రెంట్ ఇవ్వను అని అంటే, లేదు నాకు కావాలి ఖచ్చితంగా రెంట్, ఈ నాకు బయట వెళ్ళగొడుతున్నారు, నాకు ఖచ్చితంగా రెంట్ కావాలంటే, ఇది వద్దు రేపు మార్నింగ్ రండి అని చెప్పింది ఆంటీ. వినలేదు. సరే ఒక 10 minutes ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా అనేసి బయటకి గేట్ తీసి 9 నిమిషాలు అంకుల్ పైకి వెళ్ళి వచ్చింది. అదే పక్కకు ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అనేసి ఆంటీ అనుకుంటుంది. ఇంకా రావట్లేదు అనేసి గోడ చూసి 5 నిమిషాలు ఎవ్వరు కనబడకపోతే 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది. వాళ్ళు ఆంటీ వచ్చి శబ్దం, గజ్జల శబ్దం చూసి అతను సైలెంట్ కూర్చోబెట్టింది అనుకుంది. సైలెంట్ కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆంటీ వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళిపోయి ఇక వాళ్ళు సౌండ్ ఏంటంటే బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి నోట్లో బట్ట పెట్టి చేతులు కట్టేసారు. వాళ్ళు ఏమైంది లోపల నుంచి అటాక్ చేసేసింది. ఏమో ఎక్కడ పైన ఫ్యామిలీస్ ఎవరైనా ఏడుస్తుందో నొల్లైతుందో ఏమైతుందో అనేసి మా ఇంటి వెనక సైడ్ వచ్చేసి శ్రీను నవనీత అని పిలుస్తుంది. సార్ ఏమైందంటే అప్పుడు పక్కకున్న బ్యాషెస్ లేపేసరికి వెంటనే వాళ్ళని వచ్చేసరికి వీ సౌండ్ మేక శబ్దం ఎట్లా వస్తుంది అట్లా శబ్దం వస్తుంది. అంకుల్ వాయిస్, అంకుల్ శబ్దం అట్లా వచ్చేసరికి వెంటనే